జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎలక్షన్ల సందర్భంగా విద్యావంతుడు నవయువకుడు 29వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి సమీర్ గారి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన. నన్ను గెలిపిస్తే 29వ వార్డు అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని, వృద్ధులకు, నిరక్షరాస్యులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సమీర్ సోహెల్. నేను 29వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను ఇక్కడ ఈ వార్డులో ఎందుకు నిలబడ్డానంటే, వార్డు అభివృద్ధి చూసుకున్నట్టయితే మొత్తం భ్రష్టు పట్టిపోయింది. రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏవి కానీ సరిగ్గా అందట్లేదు. క్వశ్చన్, మీరు ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయాలకు రావడం ఎందుకంటే ఇప్పుడు యువకులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. రాజకీయాలకు యువకులు రావాలని చెప్పేసి వచ్చి ప్రతి ఒక్కరిని మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి వార్డు నుంచి ఒక యువకుడు నిలబడాలని ఎవరు ముందుకు రాకపోవడంతో నేనే ధైర్యం చేసి ముందుకు రావడం జరిగింది. మీరు చదువుకున్న వ్యక్తి కదా, మీరు మీ వార్డు ప్రజలకు ఒకవేళ గెలిస్తే మీరు ఎటువంటి సహాయ సహకారాలు చేయాలనుకుంటున్నారు? విద్యావంతులకు ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? విద్యార్థులకు కానీ మా వార్డులో ఉన్న యువకులకు కానీ ఏదైనా కానీ వాళ్ళకు సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇప్పించడం, అలాగే ఇది అప్లికేషన్స్ కానీ ఏ రకమైన ప్రభుత్వ అప్లికేషన్స్ కానీ అన్నీ ఫ్రీగా చేయడము. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలా ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయలేదు. కౌన్సిలర్ అభ్యర్థులు మేము ఒక ఆశయంతో, ఒక ఆశతోటి కాకుండా ఒక ఆశయంతో ఒక సేవకుల్లాగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు ఎటువంటి ఆశయంతో రంగంలోకి దిగారు? యువకులంతా ముందుండాలి. మనకు ఖచ్చితంగా కావాల్సినవి విద్య, వైద్యం, ఇవి 2 అందిస్తే చాలు యువకులు అన్ని రంగాల్లో ముందుంటారు. వార్డు ప్రజల అభివృద్ధి మా లక్ష్యం. మీరు ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరుగుతున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన? చాలా మంచి స్పందన ఉంది. ఎవరు కూడా ఈ వయసులో ధైర్యం చేయలేదు. మాకు ఒక కొత్త తరం కావాలి, కొత్త రక్తం కావాలి. ఏమున్నా కానీ ఇట్లా కొత్త వాళ్ళు రావాలి. ఎప్పటికీ ఒక్కరే ఉండొద్దు. రాజకీయాలనే వారసత్వ రాజకీయాలు కాకుండా ఉండొద్దు. ప్రతి ఒక్కరు మార్పు రావాలని చెప్పేసి చాలా ప్రోత్సహించారు నన్ను. రాజకీయ పార్టీ అభ్యర్థులు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తూ ప్రజలకు వివరిస్తూ వారు ఓటు అడుగుతున్నారు. మరి మీరు ఏ విధమైన అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి మీరు ఎటువంటి అభివృద్ధి చేస్తాము, ఎలా చేస్తాము అని ఓటు అడుగుతున్నారు? మున్సిపాలిటీలో 18 వసతులు ఉంటాయి, 18 పనులు ఉంటాయి. ఆ 18 పనులు ఖచ్చితంగా వారు చేయాల్సినవే. మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారము ఏ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా ఫండ్స్ వస్తాయి. మౌలిక సదుపాయాలు అనేవి వారి బాధ్యత. అవి కాకుండా కొత్తగా యువకుల కోసం, వార్డులో చదువుకున్న వాళ్ళ కోసం, పిల్లల కోసం, పేదవాళ్ళ కోసం, ముసలి వాళ్ళ కోసం, వాళ్ళకి సంబంధించిన పెన్షన్ అప్లికేషన్స్ కానీ ఏ అప్లికేషన్ అయినా వాళ్ళు తిరగలేరు. ప్రతి ఒక్కటి మా బాధ్యత తీసుకొని ఇంటింటికి ఇప్పుడు డైల్ యువర్ కౌన్సిలర్ అనే కొత్త కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చాం. ఇంతకుముందు మనం ఏ పనున్నా కానీ కౌన్సిలర్లు ఇంటి ముంగడికి పోయి నిలబడి చేతులు కట్టుకొని పని కోసం వాళ్ళను ప్రాధేయపడాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఒక్క ఫోన్ కాల్తో కౌన్సిలరే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి పనిచేసే విధంగా మేము ముందుకు పోబోతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే జానీ. నేను 29వ వార్డు యూత్ సభ్యుని. మన సమీర్ అన్న వచ్చి అతని మేనిఫెస్టో చూపెట్టగానే మాకు ఎంత ఆనందం అనిపించిందంటే, ఇప్పటి వరకు ఇటువంటి ఆలోచనలతో వచ్చిన యువ కౌన్సిలర్ ఎవరు లేరు. ప్రతి కౌన్సిలర్ వస్తున్నారు, రోడ్లు బాగా చేయించినాం, మోరీలు చేయించినాం, కరెంటు చేసినాం, నల్లా వేయించినాం అనే ముచ్చట్లు చెప్తున్నారు తప్ప మరి చదువు గురించి ఎటువంటి ఆలోచన చేస్తున్నారు అన్నారు. సమీర్ గారు మాకు ఏ విషయం చెప్పారంటే, అంగన్వాడీ కేంద్రాన్ని నేను డిజిటల్ అంగన్వాడీ కేంద్రాన్ని చేస్తా అని చెప్పారు. ప్రతి వార్డులో 2 సైడ్లల్లో మరి ట్యూషన్లు ఏర్పాటు చేస్తానన్నారు. మన వార్డులో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానన్నాను. పోలీసు ట్రైనింగ్ తీసుకునే విద్యార్థుల ఒక అప్లికేషన్ని నేనే ఫ్రీగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన షూలు కానీ, బనీన్ కానీ అటువంటి సదుపాయాలు వారికి ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి, వారి యొక్క అప్లికేషన్ చేసి, వారి యొక్క రిసిప్ట్తో సహా వారు పోయేదందుకు కావాల్సిన ట్రావెల్స్ కూడా నేనే ఇస్తానని చెప్పి, ఈరోజు నువ్వు పోలీస్ అయి చేస్తే నువ్వు సమాజానికి ఉపయోగపడతావు అని చెప్పారు. ఆ
ఆ పోలీస్ అయిన వ్యక్తి కూడా ఇటువంటి సేవను వేరొకరికి అందించే విధంగా చేయాలనే ధ్యేయం నీలో పెరగాలని చెప్పారు. ప్రజల వద్దకే పాలన అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ప్రజల వద్దకే సర్వీస్ అనేది మన కౌన్సిలర్, కాబోయే కౌన్సిలర్ మన సమీర్ గారు తెలియజేయడం ఎంతో సంతోషకరం. ఒక ముస్లిం ఉన్నది అనుకోండి, ఒక పింఛన్ చేయాలంటే ఒక పిల్లగానికి డబ్బులు ఇచ్చి పెట్రోల్ వేయించుకొని అతనికి ఎంతో అంత ఇచ్చి తిరగాల్సి వస్తుంది. అటువంటి అవస్థ లేకుండా సమీర్ గారు కాల్ ఫర్ కౌన్సిలర్ అనే కాన్సెప్ట్ని తెచ్చారు. తేవడం వల్ల అయ్యా బిడ్డ సమీరు ఎక్కడున్నావు బిడ్డ, నా పింఛన్ గురించి రా బిడ్డ అనగానే ఒక యువకుడు వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని, జిరాక్స్లు అన్ని తీసుకొని అక్కడ అప్లికేషన్ చేసి, ఆమె పింఛన్ అప్లికేషన్ చేసి ఆమె చేతిలో పెడతారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు తిరుగుతా అంటే చేతులు కాళ్ళు అరుగుతాయి. దాని నిమిత్తం ఒక యువకుడైనా ఎవరైనా దానికోసం పని వదిలిపెట్టుకొని మరి తిరగాల్సి వస్తుంది. అట్లాంటి వ్యవస్థ లేకుండా మన సమీర్ అన్న ఏం చేశారంటే, ఒక్క ఫోన్ కాల్ చేయండి, 10 రోజుల ముందు నుంచేలే ఆ చెల్లెమ్మ యొక్క సర్టిఫికెట్ నేను తయారు చేసి అప్లికేషన్ పెట్టి చెక్ వచ్చిన తర్వాత మీకు చెక్ కోసం ఏమైనా పోతే మిస్టేక్స్ అవుతాయి అని చెప్పేసి వాటితో యువకుని తీసుకుపోయి బ్యాంకులు వేపించి ఆ పైసలు తెచ్చి నీ చేతులు ఇచ్చిన తర్వాత ఒక 20 రూపాయల స్వీట్ తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడి కాడ పెట్టి ఆ స్వీట్ తెచ్చి నాకు పెట్టమ్మా, ఇది నేను సేవ చేస్తాను. నేను పాలకునిగా కాకుండా సేవకునిగా, ఒక పనివాడిలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ప్రజల వద్దకు చేర్పించే విధంగా మధ్యవర్తిగా ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా రాబోతున్నానని తెలియజేస్తున్నాను అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్.